ఓహ్! హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మన ఇంట్లో ఏం కూర లేదని చెప్పి పకోడా కూర తయారు చేస్తున్నాం. పకోడా అంటే మనం ఇది షాప్‌లో తెస్తాం గదా! ఆనియన్ పకోడా ఓకే. ఆనియన్ పకోడాతో గూడా కూరలు జేయొచ్చని చేయొచ్చు. చెప్పు. ఇప్పుడేం జెప్తావంటే, ఇలాంటి కూరలు చేసుకోవాలనుకున్నప్పుడు నీ స్టోరీ చెప్పులే. ఇలాంటి కూరలు ఎలా జేసుకోవాలా? ఇట్లా పొద్దుపోయినప్పుడు అది ఇది అని జెప్పు. కట్ జేసుకుంటా. ఏం చెప్పాలి? ఇలాంటి మన కూరలు ఛానెల్‌కి ఇలాంటివి ఇంకా చాలా అయితే వస్తుంటాయి. చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ జేయండి హ్మ్. అని వివరంగా జెప్పు. అప్పుడే గదా అందరూ జూసేది. మన కొత్త ఛానెల్ అయినప్పుడు నువ్వు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత బాగా వ్యూవర్స్ వస్తారు. నువ్వు మాటలు కట్ జేసి కొద్దిసేపు ఉండిపోయావనుకో హ్మ్. ఎవ్వరు చూడరు. చెప్తానే ఉండాలా, కలిపెడతానే ఉండాలా. ఇప్పుడు మా ఛానెల్ పేరు చెప్పాలైతే? చెప్పు ఏమైంది? సరే ఆన్ చేయండి. ఆన్ చేసే ఉంది. మరి ఇప్పుడు మాట్లాడేస్తా ఉండు కట్ చేసుకునేదానికి ఇది ఇదా? గూడా వచ్చేస్తది దాంట్లో. సరే, సరే. ఓకే. సరే ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు గదా! పకోడా కూర. ఇలాగా చాలా చాలా రకాలైన కూరలు ఒక 5 నిమిషాల్లో వంట అయిపోయేటట్టు గూడా మీకు చాలా వీడియోస్ వస్తాయి. ప చెప్పు కంటిన్యూ చెయి. ఫస్ట్ మన ఛానల్ పేరైతే సింహపూరి శివంగి పిల్ల. ఆ! ఆ ఛానల్ కొత్తగా ఓపెన్ చేసున్నాను. బహుశా ఇప్పుడైతే ప్రెజెంట్ వీడియోస్ కూడా అందులో పెట్టేసున్నాము. మీరందరూ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అన్ని హ్మ్. వీడియోస్ లాగా మా వీడియో గూడా మీరు సపోర్ట్ చేస్తారని జెప్పని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. మీరు ఒక 5 నిమిషాలు, 10 నిమిషాల్లో మన ఇంట్లో ఏం లేవు ప్రెజెంట్ అనుకునే టైంలో ఇలాంటి సింపుల్ కూరలు మీకు మరెన్నో చూపిస్తాను. ఇందులో ఫస్ట్ మనం ఆనియను, టమోటా వేసి ఇలా కూర లెక్కన కలిపేసాము. హుహు. ఈ కూర బాగా ఉడికిన తర్వాత హ్మ్. ఇందులో చింతపండు రసం వేసారు అనుకుంటారేమో. చింతపండు రసం ఏమి వేయలే, ఇందులో వాటర్ వేసాము అంతేను. వాటర్ వరకేస్తున్నావా? వాటర్ వరకు వాటర్, టమోటా, ఎర్రగడ్డ వేసి ఓకే. ఉడకనిచ్చాము. బాగా అది ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం పకోడా వేసుకుందాం. ఈ కూర చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అయితే ఎవరు తెలియదు కూడా. ఇది సింపుల్. సింపుల్గా కూడా ఒక 5 నిమిషాల్లోనే కూర అయిపోద్ది. ఎమర్జెన్సీ అన్నప్పుడు. మన ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు, మనకు తొందరగా ఆకలి వేస్తుంది, మనం తొందరగా తినేయాలి స్పైసీగా అనుకునేటప్పుడు ఇలాంటి కూర చాలా బాగుంటుంది. ఇదైతే దాంతో పాటు ఎండు చేప అయితే ఇంకా బాగుంటదా? ఎండి చేప ఇట్లా వేసుకోరు, బాగుండదు. టమాటా వేయలేదు దాంట్లో? టమాటా వేసావు కదా? టమోటా వేసాము. బాగా ఏగిపోయింది. ఇంకా వీలైతే దీంట్లో ఆమ్లెట్ కూడా వేసుకొని తినొచ్చు. ఇప్పుడు టైం ఎంత? 10 దాటిపోయింది కదా? నైట్ అయిపోయింది నైట్ వచ్చేలోపు. అయిపోయింది కాబట్టి ఏం ఉండవు కదా బయట షాపుల్లో. తినేదానికి తెచ్చారు. మా పిల్లల కోసం ఇవి. మా పిల్లలు తినేదాన్ని తెస్తే మా ఇంట్లో ఏం కూరలు లేవని చెప్పి నేనే కూర వండేస్తున్నా. ఇంకా పిల్లలు ఎట్ట నిద్రపోయారు, ఇప్పుడు లేపాలా? పిల్లలేం కాదు, మా ఆయన కోసం వండుతున్నా. చూడండి, ఇలా వేసుకొని బాగా కలిపెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే ఉడుకుద్ది. అంతేనా? ఓకే. మార్నింగ్ అయితే ఏం కూర చేస్తావు? రేపు ఏం కూర ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నావు? రేపు మార్నింగ్ సాంబార్. సాంబారా? శనివారం కాబట్టి సాంబార్. శనివారం అయితే సాంబార్ ఏంది? శనివారం అంటే చాలా మంది నీసు తినరు కాబట్టి సాంబారే చేసుకుంటారు. నువ్వు తినవా? నేను తినను. అట్టయితే ఇంట్లో శనివారం బందా? ఓరే 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 ఓరే. ఇంతకు మన కూర ఎంతవరకు వచ్చిందా? మన కూర లాస్ట్ వరకు వచ్చేసింది. 3 మినిట్స్ కూడా కాలా? చాలా సింపుల్. ఈ జనరేషన్ పిల్లలకైతే ఇది చాలా సింపుల్. బయట తెచ్చుకునే దానికన్నా చేసుకోవటం మంచిదా? హాస్టల్లో ఉన్న వాళ్ళకి కానీ, రూమ్లో కానీ, బాయ్స్ కానీ, జెంట్స్కి కానీ, లేడీస్ కానీ, జెంట్స్కి కానీ అందరూ ఇష్టపడరు కదా. ఒకసారి తిని చూస్తే మళ్ళీ మళ్ళీ దీన్ని తినాలనిపిస్తుంది. అవునా? ఎస్. ఫస్ట్ టైం నేను కూడా చూడటం, అందుకే నేను వీడియో తీసుకుంటున్నాను తల్లి. మీరు చికెన్ ఎంత లైక్ చేస్తారో ఈ పకోడా కూర కూడా అంతే లైక్ చేస్తారు. ఒకసారి తిని చూడండి ఎలా ఉంటుందో రుచి. మళ్ళా పదార్థాలు చెప్తే మనం లోడ్ చేసుకుంటారు. పదార్థాలు అంటే టమోటా, ఎర్రగడ్డ, పకోడా అంతే. అంతకుమించి ఇంకేం లేదు దాంట్లో. ఎక్కువ సామాన్లు కూడా ఏమి ఉండవు. నూనె వేయలేదా? నూనె కూడా వేసాను. అది చెప్పాలా అన్నీ? సరే. నూనె లేకుండా నూనె, టమోటా, ఎర్రగడ్డ, ఆవాలు, పకోడా. ఏమనుకోబాకండి ఫ్రెండ్స్, యూట్యూబ్కి కొత్త మౌనిక ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉంది. నెల్లూరులో యూట్యూబర్ అంటే మౌనిక పేరే చెప్పేటట్టుగా నెక్స్ట్ తయారవుద్ది అనమాట. సబ్స్క్రైబర్ లేక కొంచెం తడబడుతుంది. కొత్త కదా కెమెరా ముందర. నేను ఎప్పుడో సలహా ఇచ్చా, మౌనికమ్మ నువ్వు బాగా మాట్లాడతావు, యూట్యూబ్ ముందుకు రామ్మా, బాగా డెవలప్ అవుతావు అని చెప్పాను. అప్పుడులో ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు ఆడ నుంచి ఇంట్రెస్ట్ తెచ్చుకొని మరి
వాటే చేస్తున్నాం. ఛానల్ కూడా పెట్టించింది నా చేత. శివంగి పిల్ల, సింహపూరి పిల్ల, సింహపూరి శివంగి పిల్ల, సింహపూరి శివంగి పిల్ల. అది నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. నోట్ చేసుకోండి కాదు, చేసుకోవాలి. చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం మేము మిమ్మల్ని. అలాగే చూడు ఒక ఫోటో తీసుకుంటా. ఫోటోకి మాత్రం పోజులు బాగా ఇస్తున్నారు. నీ ఛానల్ డెవలప్ అవుద్దిలే మౌనికమ్మ. ఎందుకంటే ఒక మైక్ కొనిచ్చేసాను అనుకో మీకు, ఇదిగో ఆడ వరండాలో పెట్టుకొని గ్యాస్ అదంతా హ్యాపీగా మా అన్ని కోసి పెట్టుకొని హ్యాపీగా చేసుకుంటా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మాట్లాడుకుంటా, నవ్వుకుంటా, కథలు చెప్పుకుంటా ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతారు. అయిపోయిందా? అయిపోయింది. కొంచెం ఉడకాలి కూర, కొంచెం వాటర్ వేసుకుందాం మనం. అందుకని ఒక 2 నీళ్ళు వేసుకుందాం, ఒక సగం గ్లాస్ వేసుకుందాం. వేసుకున్నాం అనుకో కొంచెం కూర కూడా ఎక్కువ వచ్చుద్ది మనకి. ఆ పకోడా చూపించు, పకోడా ఫోటో తీసుకోవాలా, లేకపోతే ఇంక ఉండదు మళ్ళీ అమ్మాయిలకి బాగుంటుంది కదా. పట్టుకో పకోడా పట్టుకొని చూపించు. ఫోకస్ రావాలా, రేపు నువ్వేలే తమ్ముళ్ళలో బాగుండేది. ఓకే, ఇంకా చేస్తూ ఉంది పాప మౌనిక. కొత్త కాబట్టి మాట్లాడలాగా మాట్లాడుతుంది. మనం కొంచెం నీళ్ళు వేసుకున్నాం కాబట్టి ఇందాక. నీళ్ళు ఎందుకు వేసుకున్నావు? పనులా ఇందాక వేసుకున్నాం కదా, కూర కొంచెమే ఉన్నది, కొంచెం అది కాక ఉడకలేదు. అందుకోసం కొంచెం నీళ్ళు వేసుకొని మూత పెట్టేసాము. ఓకే, 2 నిమిషాలు అలా ఉడికితే చాలు. మ్యాగీ కూర 5 నిమిషాల్లో పకోడా. మ్యాగీ కూర ఏం కాదు కానీ మ్యాగీ 5 నిమిషాలు అయిపోద్ది. ఇలాగే పకోడా కూడా 5 నిమిషాలు అయిపోద్ది. అదే నేను అంటుంది, ఇప్పుడు మ్యాగీ కూడా 5 నిమిషాలు అయిపోద్ది కదా, ఇలాగ పకోడీ కూర కూడా 5 నిమిషాలు అయిపోద్ది. రెండు ఒకటే? ఓకే, ఒకే టైమా? 5 నిమిషాలు. మ్యాగీ అంటే అన్నం లాగా, ఇది కూడా అంతే కదా. ఇది అట్ట కదా, అన్నంలో కలుపుకునే దానికి ఇది అంటే ఫస్ట్ టైం లేమో, అందుకే నేను అడుగుతున్నాను. చాలా మంది తెలియదు కదా. ఫస్ట్ టైం కదా, ఒకసారి తిని చూడండి, మళ్ళీ అదే చేసుకోవాలనిపిస్తుంది మీకు. నేను ఖచ్చితంగా తింటా, తిని టేస్ట్ చూసి కూడా చెప్తాను ఎట్లా ఉందని చెప్పేసి అందరికి. మాకైతే వాసనే గుమగుమలాడిపోతుంది. వాసన గుమగుమలాడుతుంది, టేస్ట్ చూడాలి కదా. టేస్ట్ కూడా అదిరిపోద్ది. దాంట్లో ఒక నాన్ వెజ్ కూడా వేయలేము. ఇప్పుడు మ్యాగీలో అయితే కోడిగుడ్డు వేస్తారు కదా, వేసుకోవచ్చు. కానీ ఇందులో నాన్ వెజ్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇంకా మన కూర రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందా? టేస్ట్ చూసి నువ్వే చెప్పు. వావ్, సూపర్. చాలా అంటే చాలా బాగుంది. ఎన్నిసార్లు చేస్తున్నావు ఇట్లా? ఇదే ఫస్ట్ టైం నేను చేయటం. ఇది ఆడ చూసి చేసా? ఇది మా అమ్మ చేస్తుంది. మీ అమ్మ చేస్తుంది? మీ అమ్మ రెసిపీని ఇక్కడ చేసావు? మా అమ్మ చేస్తుంది. నాకు ఈ కూర అంటే చాలా ఇష్టం. నేను హాస్టల్లో చదువుకున్నాను, మా అమ్మ ఎప్పుడు ఈ కూర తెచ్చేది నా కోసం. ఓకే, 5 నిమిషాల్లో. మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళేసి అప్పుడు నేను వర్క్ చేసేదాన్ని హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ గా. అప్పుడు మా మమ్మీ ఏంటంటే ఇది తెచ్చేది నా కోసం. ఇంటికి నేను వచ్చిన 9 అయిపోయేటప్పటికి ఏం చేయాలని చెప్పి వేడి అన్నంలో మా అమ్మ పకోడా కూర వండిస్తే ఆ రోజు నేను ఎప్పుడు అంత అన్నం తినేదాన్ని, ఇంకా అంత అన్నం తినేదాన్ని. మీరు కూడా అట్లే తినొచ్చు. ఓకే, అర్థమైందిలే ఇప్పుడు పూర్తిగా. స్కూల్కి వెళ్ళేటప్పుడు చేసి పెట్టేది? స్కూల్కి వెళ్ళేటప్పుడు, నా పెళ్లి కాకముందు కూడా మా మమ్మీ ఇదే చేసి పెట్టేది నాకు. ఓకే, నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయటం. ఫస్ట్ టైం అయినా కూర చాలా బాగా కుదిరింది. అయితే మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఇలాగే వచ్చింది. మళ్ళీ చేసుకోబుద్ది అవుతుంది మీకు కూడా ఈ కూరని. ఓకే, బాయ్.